మన వేణు గారు యాక్టర్ కమెడియన్గా చేసిన బెల్లం అంటున్నాను ఏంటి, బలగం మూవీ డైరెక్టర్ వేణు గారు ఎల్లమ్మ టీజర్తో వచ్చారు. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఫస్ట్లో సోషల్ మీడియాలో చూసినంత వరకు నాని గారు హీరో అని చెప్పారు. సో నేను అప్పటికి టీజర్ చూస్తున్నంతసేపు నేను నాని గారిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఊహించుకుంటున్నాను అక్కడ. సో స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది నిజంగా. డిఎస్పి గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు ఈ మూవీలో. అంటే స్టార్టింగ్లో అదేంటది సంథింగ్ గోట్ అంటారు అనుకుంటా, నాకు తెలియదు తెలుగులో దాన్ని ఏంటంటే మేకపోతు. దాని లుక్స్ కానీ ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు పరిగెట్టడం, ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు పరిగెట్టడం, అది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరి మధ్యన అది ఏంటనేది బాగా కనిపిస్తుంది. బట్ ఫేసెస్ అయితే రివీల్ చేయలేదు. సో అది ఎవరనేది మనకి ఇంకా తెలియదు. ఒక సైడ్ అయితే డిఎస్పి గారని అనుకుంటున్నాను, ఎందుకంటే మామూలుగా అయితే నేను ఇదంతా నాని గారని అనుకున్నాను. లాస్ట్లో అతను ఫేస్ రివీల్ చేసినప్పుడు కూడా నేను నాని గారు అనుకున్నాను. బట్ ఒక ఉరుముతుంది లాస్ట్లో, ఆ ఉరుమురంగానే డిఎస్పి గారి ఫేస్ కనబడుతుంది. సో షాక్ అయిపోయాను నేను, లిటరల్లీ షాక్ అయ్యాను. ఎందుకంటే అక్కడ నాని గారు ఉండాలి కదా, ఏంటి వేరే వాళ్ళు ఉన్నారు అని అనుకునే టైంలో డిఎస్పి గారే ఉన్నారు. తర్వాత ఇంట్రడ్యూసింగ్ యాజ్ డిఎస్పి గారు అని వచ్చింది. చాలా బాగా నచ్చింది నాకైతే, నిజం చెప్తున్నాను. అండ్ మెయిన్ ఆయన మూవీకి ఆయన హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం చాలా బాగా ఇచ్చుకున్నారు, నిజంగా చాలా బాగా ఇచ్చారు. నాకు అది బాగా నచ్చింది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ అయితే టీజర్ మాత్రం చాలా బాగా రివీల్ చేశారు నిజంగా. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిజంగా. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి అంటే మామూలుగా ఉన్న మీద ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి మా అందరికీ నిజంగా. అంటే డిఎస్పి గారిని ఎలా చూపిస్తారో, ఆయన యాక్టింగ్ కానీ, బాడీ కూడా జిమ్ చేస్తున్నట్టున్నారు, చాలా బాడీ కూడా పెరిగింది చాలా. సో ఇవన్నీ బాగా ఎక్స్పెక్ట్ చేయలేనంత ఉన్నాయి కాబట్టి నాకు నిజంగా చెప్తున్నాను చాలా బాగా నచ్చాయి. సో నేనైతే మూవీ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తాను. మెయిన్ ట్రైలర్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది టీజర్ కోసమైనా వెయిట్ చేస్తున్నాను, ఒకసారి చూడాలి. సో అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.